కోరుకున్నారు వాళ్ళు. దానిలో నా పాత్ర కూడా ఉందని వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ మీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు మల్లాది కృష్ణారావు గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఓడించి తీరుతానని సవాల్ కూడా చేశారండి. ఏంటి, ఎందుకు క్లాష్ వచ్చింది? ఆయన్ని అందరూ కూడా మీరు గురువుగా భావిస్తారట. నేను కొంతమందిని అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళని, ఈ నియోజకవర్గ వ్యక్తుల్ని అడుగుతుంటే పొన్నాడ సతీష్ కుమార్ గారికి మల్లాది కృష్ణారావు అనే వ్యక్తి గురువు. మరి అలాంటి గురువుకి శిష్యుడికి ఏమైందా అని చెప్పి వాళ్ళకే అర్థం కావట్లా. మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? డెఫినెట్గా ఇస్తాం. దీంట్లో దాయడానికి ఏమీ లేదు. గతంలో మొన్న జరిగిన యానం ఎన్నికల్లో ఆయన ఒక రంగస్వామి ఎవరైతే సీఎంగా ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీలో పెట్టడం జరిగింది. ఆ టైంలో ఆయన కొందరు మాట విని నా మీద కొంత అపోహపడి ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నా గురించి ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు అదే టైంలో ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ సంబంధించి టీవీలో కొంత ఎన్టీవీలో అనుకుంటా, బహుశా ఎన్టీవీలో ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. అంటే మల్లాడి కృష్ణారావు వల్లే పొన్నాడి సతీష్కి మంత్రి పదవి రాలేదని చెప్పి టీవీలో ఎవరో వాళ్ళు ఒక ఐటెం రావడం జరిగింది. దానివల్ల ఆయన రాకుండా చేశారు, నాకు మంత్రి పదవి రాకుండా చేశారు, నేను ఎవరితోనో అన్నట్టు అది మీడియా వాళ్ళకి చేరి మీడియా వాళ్ళు దాని గురించి మీడియాలో వచ్చినట్టు ఆయన భావించి ఆయన కొంత నా మీద అపోహపడి ఆయన బయట నా గురించి చెడ్డగా మాట్లాడడం జరిగింది. దాంతో నేను యానం ఎన్నికలకి రాలేదు. యానం ఎన్నికల ప్రచారానికి నేను రాలేదు. దాంతో తర్వాత పరిణామాల్లో ఆయన ఓడిపోవడం జరిగింది, రంగస్వామి ఓడిపోవడం జరిగింది. అంటే ఆయన మద్దతు ఇచ్చిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వలేదనేది ఆయన కోపం. దానివల్ల కొంత గ్యాప్ అయితే ఉంది. కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారా? చేశాం, 2-3 సార్లు సందర్భాల్లో చేశాము. సరే, ఇప్పుడు గెలుపోవటములు అనేది నిర్ణయించేది ప్రజలు. వాస్తవంగా మనం మంచి చేస్తుంటే ఈ నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశా. హైయెస్ట్ ముమ్మడివరంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ముమ్మడివరంలో 10 సంవత్సరాలు టెన్యూర్ పూర్తి చేసిన వాడు లేడు. బత్తిన సుబ్బారావు 7 సంవత్సరాలు సుమారు చేశారు. తర్వాత చెల్లి వివేకానంద గారు 7 సంవత్సరాలు సుమారు చేశారు. 10 సంవత్సరాలు చేసింది నేనే. ఈ 10 సంవత్సరాలు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేశానని వాళ్ళు భావిస్తే నన్ను గెలిపిస్తారు. ఇక్కడ మల్లాడి కృష్ణారావు లేకపోతే ఇంకొకరు పాత్ర అనేది మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి సరిపోతారేమో కానీ గెలిపించడానికి వాళ్ళు ఎవరు సరిపోరు. నేను అది వాస్తవంగా చెప్తున్నాను. అంతిమంగా ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఈ నియోజకవర్గానికి మంచి చేస్తారు, ఎవరు మంచి చేశారు అనేది వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. కాబట్టి డెఫినెట్గా రేపు ప్రజల మద్దతు ఇవాళ ఖచ్చితంగా మాకు ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఇవాళ ప్రజలకు మేలు చేశాం కాబట్టి, డెవలప్మెంట్ అనేది మేము చేశాం కాబట్టి డెఫినెట్గా ప్రజలు మాకు 2019